Hi friends, welcome back to our channel Nature Explore with Kevin Man. ఈ రోజు ఏంటంటే లాస్ట్ వీడియోలో మనము గింబల్ అన్బాక్సింగ్ చేసినాం కదా ఎపిసోడ్ 3లో, దాని ఫుల్ రివ్యూ ఈ వీడియోలో మనం చెప్దాం. సంఖ్యలతో కొలిస్తే 365 రోజులను ఒక సంవత్సరం అంటాం. అదే 365 రోజులను మన అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అంటాం. ఆ అనుభవాలతో కలిగే ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా మార్చేదే ఫోటో. అయితే ఈరోజు ఆ జ్ఞాపకాలను మరింత అందంగా తీర్చిదిద్దే, ఫోటోకు మెరుగులు దిద్దే గింబల్ను ఫుల్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం మనం. సో ఈ గింబల్ని నేను 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నా. దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీన్ని మనం సెటప్ చేసుడు కూడా చాలా ఈజీ. ఏంటంటే మనకు ఓన్లీ ఇట్లా ఫోల్డ్ చేసి ఉంటుంది. ఫోల్డ్ చేసిన దాన్ని ఏంటంటే మనం స్ట్రేట్ చేసేసి మొబైల్ హోల్డర్ను ఫిక్స్ చేయడం ఉంటుంది. ఈ ఫిక్స్ చేయడం కూడా ఈజీగా మనకు మ్యాగ్నెట్తో ఉంది కాబట్టి ఈజీగా ఫిక్స్ అవుతుంది. దీన్ని యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, గింబల్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. మనకి మొబైల్ హోల్డర్ మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్తో ఫిక్స్ అవుతుంది కాబట్టి మనం కొత్తగా యూజ్ చేసినప్పుడు మొబైల్ హోల్డ్ చేసిన తర్వాత ఇది పడిపోతుందేమో అని భయం అవుతుంది. కాకపోతే ఈ మ్యాగ్నెటిక్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఏంటంటే ఇది కింద పడకుండా హోల్డ్ చేస్తుంది మొబైల్ను. ఓకే, మనం ఏంటంటే ఈ గింబల్కి మనం మొబైల్ హోల్డ్ చేసిన తర్వాత ఇలా హోల్డ్ చేసిన తర్వాత గింబల్ స్టార్ట్ చేయడానికి మనకు అంటే మోడ్ బటన్ ఉంటుంది. దీన్ని ఒకసారి లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఆన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ గింబల్లోని బటన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ బటన్ ఉంటుంది. ఈ మోడ్ బటన్ ఏంటంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, అదే బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఈ గింబల్లో 4 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ మోడ్ వచ్చేసి ఫాలో మోడ్. టు రైట్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అనేది ఫాలో అవుతుంది. రోల్ మూమెంట్ ఒకటి లాక్ అయిపోతుంది. ఏంటంటే మనము లెఫ్ట్ టు రైట్, మనకు రోల్ యాక్సెస్ ఒకటి ఏంటంటే లాక్ అయి ఉంటుంది. ఫాలో మోడ్లో మనము సింపుల్ వాకింగ్ షాట్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు. ఈ ఫాలో మోడ్లో మనకు సెకండ్ మోడ్ వచ్చేసి టిల్ట్ మోడ్. ఈ టిల్ట్ లాక్ మోడ్లో ఏంటంటే లెఫ్ట్ రైట్ యాక్టివేట్లు ఉంటుంది, అప్ డౌన్ రోల్ యాక్సెస్ ఒకటి లాక్ ఉంటుంది. టిల్ట్ లాక్ మోడ్లో ఏంటంటే ఈ గింబల్ను స్టేబుల్గా మెయింటైన్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఇంకొకటి థర్డ్ వన్ ఏంటంటే మనకు FPV మోడ్. FPV మోడ్లో ఏంటంటే మనకు ఆల్ 3 యాక్సెస్ అంటే మనకు అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అండ్ రోలింగ్ యాక్సెస్ 3 లాక్ అయిపోతాయి. మన హ్యాండ్ మూమెంట్ ఒకటి ఫాలో అవుతుంది అన్నట్టు. మనకు లాస్ట్ మోడ్ వచ్చేసి ఏంటంటే మనకు స్పిన్ షాట్ మోడ్. ఈ స్పిన్ షాట్ మోడ్లో జాయిస్టిక్ను లెఫ్ట్ కానీ రైట్ కానీ మనం అయితే మూవ్ చేస్తామో మూవ్ చేసినప్పుడు మనకు స్క్రీన్ రొటేట్ అవుతుంది. కాకపోతే ఈ స్పిన్ షాట్ మోడ్ను మనము చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఈ స్పిన్ షాట్ మోడ్ యూజ్ చేసి మనము ఫన్ వీడియోస్ దానికి యూజ్ అవుతుంది. మనకు నెక్స్ట్ మోడ్ తర్వాత నెక్స్ట్ బటన్ వచ్చేసి మనకు జాయిస్టిక్ బటన్. ఈ జాయిస్టిక్ బటన్ యూజ్ చేసి ఏంటంటే 3 యాక్సెస్ను మనం రొటేట్ చేయొచ్చు. 3 యాక్సెస్ ఏంటంటే మనకు లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అండ్ రోల్ యాక్సెస్ను 3 యాక్సెస్ను మనము కంట్రోల్ చేయొచ్చు. ఈ జాయిస్టిక్ బటన్ యొక్క స్పీడ్ను మనము యాప్లో కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బటన్ వచ్చేసి మనకి షటర్ బటన్. ఈ షటర్ బటన్ యూజ్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి, వీడియోస్ను మనము స్టార్ట్ చేయడానికి, పాజ్ చేయడానికి మనము ఈ షటర్ బటన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు రొటేట్ బటన్. ఈ రొటేట్ బటన్ యూజ్ చేసి మనం స్క్రీన్ను ల్యాండ్స్కేప్కు పోర్ట్రేట్ మోడ్కు చేంజ్ చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ బటన్ వచ్చేసి గింబల్ బ్యాక్ సైడ్ ట్రిగ్గర్ బటన్ ఉంటుంది. ఈ ట్రిగ్గర్ బటన్ ఏంటంటే ఈ ట్రిగ్గర్ బటన్ యూజ్ చేసి మనము ఫేస్ రికగ్నైజ్ చేసుకోవడానికి, అంటే 1 టైం ప్రెస్ చేస్తే ఏంటంటే ఫేస్ అనేది క్యాప్చర్ అవుతుంది. ఈ ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాత మనం ఎక్కడ సైడ్ అయితే మూవ్ అవుతామో అక్కడ సైడ్ మన గింబల్ హ్యాండ్ మూవ్ అవుతుంటుంది. నెక్స్ట్ బటన్ వచ్చేసి మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్. ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్ ఏంటంటే యాప్ యూజ్ చేసినప్పుడు మనము యాప్లో ఉన్న కెమెరా యూజ్ చేసినప్పుడు మనకు జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ మనము ఈ గింబల్ ద్వారా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఈ గింబల్కి చిన్న డిస్ప్లే ఇచ్చారు. ఈ డిస్ప్లేలో ఏంటంటే మనకు బ్యాటరీ ఇండికేటర్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే మనకు బ్లూటూత్ కనెక్ట్ అయింది అదొక ఇండికేటర్ ఇచ్చారు. స్మాల్ డిస్ప్లేలో మనకు మోడ్స్ చేంజ్ అయినప్పుడు ఏ మోడ్లో అయితే మనకు గింబల్ వర్క్ అవుతుందో ఈ డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది. మనం ఈ గింబల్కి సంబంధించి నెక్స్ట్ ఏంటంటే యాప్. ఈ యాప్ విషయానికి వచ్చినట్లయితే మనం ఈ గింబల్కి సంబంధించిన యాప్ DJI Mimo యాప్. ఈ యాప్ మనకు ఆండ్రాయిడ్ వర్షన్లో, iOS వర్షన్లో రెండు వర్షన్లో మనకు అవైలబుల్ ఉంది. ఈ యాప్ యూజ్ చేయకుండా మనం గింబల్ యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు. ఈ గింబల్కి ఉన్న బటన్స్తో కంట్రోల్ చేసి మనము ఫోన్కున్న అంటే ఇన్బుల్ట్ వచ్చిన కెమెరా ద్వారా మనం ఫోన్ను కంట్రోల్ చేసుకోవచ్చు. మనము ఈ యాప్ని యూజ్ చేస్తే మనకి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఫేస్ రికగ్నైజేషన్ అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే మనం యాప్ యూజ్ చేసినప్పుడే ఎనేబుల్ అవుతాయి. DJI Mimo యాప్ యూజ్ చేసినట్టయితే మనకు అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఈ DJI యాప్లో మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ సర్ఫేస్ ఏంటంటే ఫస్ట్ హోము, తర్వాత ఆల్బమ్, తర్వాత కెమెరా, తర్వాత ఎడిటర్ ఆప్షన్, తర్వాత ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. మనకు ఇందులో మెయిన్ ఫీచర్ ఏంటంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు.
అంటే డైరెక్ట్ యాప్ ద్వారా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఈజీగా మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఏంటంటే టెంప్లెట్స్ అనేవి మనకు ఆల్రెడీ ఇన్బుల్ట్గా ఉంటాయి కాబట్టి మనము ఇక ఎడిట్ చేసుకొని మనం డైరెక్ట్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఎడిట్ ఏంటంటే మనం మరీ ప్రొఫెషనల్గా కాకుండా కాకపోతే బేసిక్ లెవెల్లో మనము యూట్యూబ్ షార్ట్స్కి ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఏంటంటే బేసిక్ ఎడిట్ ఉంటుంది కాబట్టి టెంప్లెట్స్ కూడా ఆల్రెడీ ఇన్బుల్ట్ ఉంటాయి. మనం ఇన్బుల్ట్ ఉన్న టెంప్లెట్స్ ద్వారా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే యాప్ ద్వారా మనము ఈ గింబల్ను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యాప్లో ఏంటంటే మనం గింబల్కి సంబంధించిన ఆప్షన్స్ను, మోడ్ను, బటన్కి సంబంధించిన స్పీడ్ను అంటే జాయ్స్టిక్కి సంబంధించిన స్పీడు, ట్రిగ్గర్ బటను ఇవన్నీ మనము కంట్రోల్ చేసుకోవచ్చు యాప్లో. ఇంకోటి ఏంటంటే యాప్కి సంబంధించి మన గింబల్ను అప్డేట్ చేసుకోవడానికి కూడా యాప్ నుంచే మనం అప్డేట్ చేసుకోవాలి. నేను ఈ గింబల్కి సంబంధించిన డ్రాబ్యాక్స్ అండ్ బెనిఫిట్స్ అనేవి నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.